రైట్, ఢిల్లీ జంతర్ మంతర్లో ఆ నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లీకేజ్ విషయంలో గత కొంతకాలంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మొన్న 20వ తారీఖు నాడు వాళ్ళంతా కూడా చలో పార్లమెంటుకు పిలుపునిచ్చి దాదాపుగా 22 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి, అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఒక్కరు కూడా వచ్చి వాళ్ళని అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందని తెలుసుకున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో వాళ్ళు చలో పార్లమెంటుకు పిలుపునివ్వడంతో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అటు ప్రొటెస్టర్స్ అందరి మీద లాఠీ చార్జులు, టియర్ గాసులు, అంటే ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు ఆ స్టూడెంట్స్ యూనియన్స్ ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి సందర్భం. రైట్, ఈరోజు ప్రజెంట్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న మనం బీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా దాన్ని నిరసన తెలుపుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. సార్ చెప్పండి. ఎట్లా చూస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ప్రొటెస్టు? పూర్తిగా అసలు వీళ్ళే కావాలని వాళ్ళ మీదకి రాళ్ళు వేసిండ్రు, ఆ తర్వాత వీళ్ళే హంగామా చేసిండ్రు, వీళ్ళంతా నిజమైన నీటు పేపర్ లీకేజ్ కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులు కాదు, వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఒకరో ఇద్దరో ఇసిన రాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు, కానీ వందలాది మంది మీద, వేలాది మంది మీద లాఠీ దెబ్బలు, టియర్ గ్యాసులు వదిలిన సన్నివేశాలు మీ కంట్లకు కనిపిస్తలేవా అని బీఎస్ఎఫ్ఐ మీకు గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే 22 లక్షల మందికి సంబంధించిన ఆ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. 20 మంది ప్రాణాలు పోయినప్పుడు రాని గొంతు ఒక 2-3 మీద లాఠీ పోలీసు వాళ్ళ మీద పడ్డ దెబ్బలకు మీరు రియాక్ట్ అవుతున్నారు. నిజమే, అది తప్పే, కావాలనుకుందాం, తప్పు జరిగింది అనుకుందాం. కానీ అసలు ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి బీజేపీ ఈ విధంగా చేస్తున్నది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నది, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకుంటలేడని మీకు ఎందుకు క్వశ్చన్ చేయాలనిపిస్తలేదు? అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అరే బాబు, మీరు ఉన్నది పొజిషన్లో యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్, యూ షుడ్ రియాక్ట్ కదా. దాన్ని వదిలేసి రిమైనింగ్ అన్ని విషయాల మీద పడుతున్నారు. ఇదేం అకౌంటబిలిటీ అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని మీరందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయనే డైరెక్ట్ బాజాబ్తో ఒక స్టేట్మెంట్ పాస్ చేసినారు, అది మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ అంతా కూడా ఒక టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు వాళ్ళంతా అని చెప్పి మాట్లాడినారు. వీళ్ళంతా టెర్రరిస్టులు, యాంటీ నేషనల్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి సందర్భం కనిపించింది. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? అసలు ఎవడు టెర్రరిస్టు, ఎవడు యాంటీ నేషనల్ అనేది మనకు అర్థమవుతున్నది. ఆపరేషన్ కగార్ పేరుతో అన్నలని కానీ లేకపోతే గిరిజన సమాజాన్ని కానీ వందల మందిని ఏరిపారేసిన ప్రభుత్వం ఏది? కేంద్ర ప్రభుత్వం కాదా? అంతమందిని చంపేసినప్పుడు అది ఏం ప్రభుత్వం అవుతుంది? అది టెర్రరిస్టు ప్రభుత్వం అవుతుంది. ఇక్కడున్న విద్యార్థులు, యువత అనేది దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద డెమోక్రసీ. మీకు చదువురాని సన్నాసులు ధర్మేంద్ర ప్రధాన్కి ఏం చదువుకున్నాడండి? ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకున్న నరేంద్ర మోడీ ఏం చదువుకున్నాడు? అసలు ఆయనకే తెలియదు. నాట్ ఈవెన్ సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు మన నరేంద్ర మోడీ గారు. సో అసలు ఏం సమాధానం చెప్తున్నారు మీరు? ఏం ఉద్ధరిద్దామని భారతదేశంలో ఇంకా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు? అయితే ఒక వర్గం మీడియా మొత్తం కూడా దీన్ని కొంత వేరే విధంగా చూపెడతా ఉన్నది, సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నది. వీళ్ళంతా కూడా నిజమైన నీటి విద్యార్థులు కాదు, అక్కడ ప్రొటెస్ట్ చేసేటాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు కాదు, అసలు కేవలం ఒక మతాన్ని ప్రమాదంలోకి నెట్టడం కోసం హిందూ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? వాళ్ళు టార్గెట్ చేసింది అరుంధతి రాయ్. ఇంతకుముందుకు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దానితో పాటు ప్రకాష్ రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అక్కడికి ఒక ముస్లిం లీడర్స్ వచ్చి ఓ రకంగా మాట్లాడి వెళ్ళిపోయినారు. సో దీన్ని ఏ విధంగా క్యాచ్ చేసుకున్నారు అంటే ప్రొటెస్ట్ని డైవర్ట్ చేయడానికి. ప్రొటెస్ట్ ఒకటే కాదు, మీరు అందరు అబ్జర్వ్ చేయాల్సింది, హిందూ సమాజం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రామ మందిరంలో 200 కోట్ల చోరీ చేసి తప్పించుకుంటున్నారు ఈ దొంగలు. ముంబై టు పూణే ఒక టన్నెల్ నిర్మిస్తే 7,000 కోట్ల రూపాయలతోటి టన్నెల్ నిర్మిస్తే అది 2 నెలల కూలిపోయింది. ఇట్లా 2014 నుంచి 2026 దాకా వాళ్ళు చేసిన స్కామ్స్ అంతా ఇంత కాదు. ఎక్కడో 600 ఉన్న ర్యాంకు మిలియనియర్స్లో 600 ర్యాంక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చిండండి? అదాని 6వ ర్యాంకో 7వ ర్యాంకో నడుస్తుంది మిలియనియర్లో. అంటే దేశ సంపద అంతా ఎవరి దగ్గర నుంచి ఎవడికి పోతుంది, ఎవరికి కాపు కాస్తున్నారు వీళ్ళంతా. సో మేమేం చెప్తున్నాము అంటే ఏదైతే యాంటీ నేషనల్ అని లేకపోతే టెర్రరిస్టులు అని వాళ్ళు మాట్లాడుతున్నారో, దేశంలో బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని మేము ఇది చేస్తాం. మీరేం చెప్తారు దీని గురించి?
నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళందరూ రాజీనామా చేసి వేరే దేశానికి పోవాలి. ఎంతసేపు ఆయన కంటికి రెప్పలా కాపాడతారు ధర్మేంద్ర ప్రధాన్ని. మరి కాపాడండి అయ్యా, మీరైనా రాజీనామా చేయాలి కదా. ఇలా ఎందుకు ఈ న్యూ డెమోక్రసీ వచ్చింది 2026లో. ఈయన దొంగలు లెక్క ఎత్తుకపోతున్నారు సోనం వాంగ్చుక్ని. ఏం అవసరం ఇవాళ సిగ్గుండేలా కొంచెం 12 సంవత్సరాల ఎన్నిసార్లు నువ్వు ప్రెస్ అడ్రస్ చేసినావు నరేంద్ర మోడీజీ. ఇలా చెప్తున్నాం కదా, వీళ్ళు ఇట్లనే వ్యవహరిస్తే నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, జంజీ యువత ఎలా అయితే తిరగబడ్డదో అట్లా భారతదేశం మరొక భారతదేశం అని ముద్ర పడకముందే వాళ్ళు రాజీనామాలు చేసి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మేము బీజేపీ నాయకులం కావచ్చు, బీజేపీ నుంచి బీఫామ్ తీసుకున్నటువంటి రేపు తీసుకుంటారు 2029లో ఆ బీఫామ్ తీసుకున్నటువంటి నాయకులం కావచ్చు, నియోజకవర్గాలకు అయితే రానియము. ఇది స్పష్టం చేస్తున్నాము. మీరు మంచి క్యారెక్టర్తోని నేను బీఫామ్ బీజేపీ నుంచి తీసుకుందామని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఉరికించుకుంటూ చంపుతారు. ఈ సంఘటన లేవని ఎత్తుతాం మేము ప్రతి ఒక్కరమని తెలియజేస్తున్నాం. మీరు కూడా సంఘ విద్రోహ శక్తులు వాళ్ళకు సపోర్ట్ చేసేటోళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీరు కూడా ఇక్కడి నుంచి తయారవుతున్నారు, వీళ్ళంతా యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దానికి? వాళ్ళ అసలు మేము మా దేశం ఖరాబ్ అవుతూ ఉంటే మేము ఎట్లా ఊరుకుంటాము? అంటే జై శ్రీరామ్ అంటే హిందూ నరేంద్ర మోడీ మీద ప్రశ్న వేయకపోతే హిందూ, బీజేపీని ప్రశ్న వేయకపోతే హిందూ, ప్రశ్నిస్తే హాంటి హిందూ. ఇది ఎక్కడరా బాబు? ఖచ్చితంగా మీరు ఏమని అనుకోండి, నేను కూడా హిందువుగా నా రక్తం మరుగుతుంది కాబట్టి ఇలా నా తోటి విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అందరినీ అక్కడ లాఠీ చార్జ్ కావచ్చు, టీఆర్ గ్యాస్ ఇలా ఆ ఎక్స్పైర్ అయిపోయిన టీఆర్ గ్యాస్ వాడుతున్నారు. ఛాయ్ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఛాయ్నే మళ్ళీ అమ్ముకోవాలి, రాజీనామా చేసి పోవాలని ఈ దేశం నుంచి మేము కోరుతూ ఉన్నాము. అన్న చెప్పండి, ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మోడీ గారు అనేక వేదికల మీద కూడా మాట్లాడినారు. ఈరోజు మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తే ఆడపిల్లలని చూడకుండా ఇష్టానుసారంగా చేతులు వేయడం కావచ్చు, ఆ పోలీసు డ్రెస్సులు యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కర్రలు తీసుకొని కొట్టే విచక్షణ కూడా కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉన్నారు ఆడోళ్ళని. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా మన రాజ్యాంగం అమలవుతా ఉన్నదా దేశం వల్ల? అసలు ఏం నడుస్తూ ఉందనుకోవచ్చు? ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావటం లేదనేది క్లియర్ కట్గా మీ నోటితోనే చెప్పారు బ్రదర్. ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి అని అంటారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఇలా చెస్ట్ పైన కొడుతున్నారు. చెస్ట్ పైన ఒక అధికారి చెస్ట్ పైన మహిళల చెస్ట్ పైన చేస్తారు. ఆ అమ్మాయిలను బట్టలు చింపేస్తారు. బేటీ బచావో అంటే అమ్మాయిల యొక్క బట్టలు చింపడమా? అమ్మాయిలను కొట్టడమా? అమ్మాయిలను చంపడమా? అమ్మాయిలపై టియర్ గ్యాస్ వదలడమా బేటీ బచావో అంటే? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల పైన దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిరసనకారులకు పూర్తి మద్దతుగా తెలియజేస్తున్న ఉస్మానియా విద్యార్థులంగా. ఎందుకు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తారు. వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతుందో రాజీనామా చేయమని చెప్పేసి విద్యాశాఖ మినిస్టర్ను రాజీనామా చేయమంటారు తప్ప వీళ్ళని ఏం చేయమంటలేదు. వాళ్ళను స్వచ్ఛందంగా వాళ్ళకి న్యాయంగా ఉంటే అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అసలు అక్కడ జరిగేది ప్రొటెస్టే కాదు, నిజంగా నీటి కోసమే జరుగుతలేదు. ఇది హిందూ మతాన్ని వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం వల్ల, దాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వల్ల వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వాళ్ళకు లింకులు ఉన్నాయి, పాకిస్తాన్ ఏజెంట్లు వాళ్ళు. ఈ సోనం వాంగ్చుక్ కూడా పాకిస్తాన్ మనిషే అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, మీలాగా ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా యాంటీ నేషనల్స్ అనే ముద్రేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే యాంటీ నేషనల్ అంటే ఏంది బ్రదర్? ఇప్పుడు ఈ యాంటీ నేషనల్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ భద్రత కోసం, దేశంలో ఉన్నటువంటి దేశ అభివృద్ధి కోసం పాటుపడటం యాంటీ నేషనలా? యాంటీ నేషనల్ పని చేస్తున్నప్పుడు యాంటీ నేషనల్ అంటే ఏంది, యాంటీ గవర్నమెంట్ అంటే ఏంది కనీసం యొక్క మీనింగ్ తెలియదా? గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తే యాంటీ నేషనలా? మరి యాంటీ నేషనల్గా పనిచేస్తున్నారు, యాంటీ నేషనల్ అని అంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి హోంశాఖ మినిస్టర్ ఏం చేస్తుండు? ఈ దేశంలో ఉన్నటువంటి యాంటీ నేషనల్ అంటుండ్రు కదా, ఈ దేశంలో చొరపడ్డ దారులే యాంటీ నేషనల్ కదా. ఈ దేశంలో మరి యాంటీ నేషనల్ చొరపడుతుంటే కేంద్ర హోంశాఖ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఫెయిల్ అయినట్టే కదా. ఆయన కూడా రాజీనామా చేయాలి. అటంటే యాంటీ నేషనల్గా ఉన్నటువంటి ఈ చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నట్టే కదా, ఇండైరెక్ట్గా ఇంటర్నేషనల్గా ప్రోత్సహిస్తున్నట్టు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా యాంటీ గవర్నమెంట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ యాంటీ నేషనల్గా క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం, యాంటీ నేషనల్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరబాటుదారులు అని అంటున్నప్పుడు ఈ దేశం హోమ్ మినిస్టర్ కూడా ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి ఉస్మానియా వేదికగా మేము అడుగుతున్నాం.
ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము ఆయనను రాజీనామా చేయించేదాకా మేము వదిలిపెట్టమని. అయితే రీసెంట్గా అంటే రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా స్ట్రైక్ జరుగుతూ ఉందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. రీసెంట్గా అన్ని రోజులు రానటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అక్కడ ప్రియాంక గాంధీ అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా దాన్ని అందులోకి ఎంటర్ కావడం, తర్వాత అరెస్ట్ చేయడం, ఇదంతా నిజంగా అంటే వీళ్ళు దాన్ని ఏమన్నా యాప్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారా, రాజకీయాల లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా, లేకపోతే స్వచ్ఛందంగా వచ్చారు అనుకోవచ్చు? ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులు, నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతుగా రావడం తప్పులేదు, కానీ దాన్ని సొమ్ము చేసుకోవడం మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేది ఇంపార్టెంటు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి స్థానంలో ఉండి రాసిండు. ఈ దేశంలో ప్రజలకు ఏది అవసరమో అది కావాలని చెప్పేసి రాజ్యాంగంలో రచించి పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క ఆధిపత్య వర్గాలు ఆధిపత్య పార్టీలు ఏదైతే ఉన్నాయో, బీజేపీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఆధిపత్య పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ అణగారిన యొక్క వర్గాల యొక్క మనోభావాలను వాడుకుంటూ వారు కాకపోతే వీరు కాకపోతే వాళ్ళు రాజ్యాలకు రావడం అనేది జరుగుతుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఏ యొక్క అధికార పార్టీ కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా.